వర్షాలు చూడు ఇట్లా అయింది వర్షాలు. ఇగో మామూలు వర్షాలు. నేను మన మందు కొడితే మొత్తం మందు కొట్టే మీద వాన పడ్డందుకు పురుగంతా పోయింది. ఇగో చూడు కావాలంటే చూడండి. ఇగో వచ్చాయింది. పచ్చగైందా, ఫుల్ పచ్చగా అయిపోయింది. కానీ అవతల పది చెట్లు వచ్చి మాడిపోయినాయి. 10 చెట్లు మునక్కాయ తోట మొత్తం పోయింది. ఈ వర్షాలు మాత్రం కొంచెం నయమైంది. ఇది ఏమవుతుందేమో అని చెప్పలేము. వానాకాలం పోతే పోయినట్టే. వానాకాలం ఉన్నందుకు వర్షాలు కొంచెం నయమున్నాయి. వాన కొట్టి కొట్టి వర్షాలు పురుగంతా పోయింది. ఇగో చూడండి ఫ్రెండ్స్, కావాలి చూడండి. పచ్చగా కదా, మంచిగా కదా. పచ్చగడ్డి గోచేటి పడుసు పిల్ల నీ పైట కొంగు జారిందే గుండె జల్ల కొంగు జారితే ముందు కొంటె బులోడా కొడుకులతో లేతగడ్డి కోసుకుందునా. బాగైంది, పచ్చ సూపర్ అయింది. కానీ ముందు ముందు ఏమేస్తావు, ఇప్పుడైతే పచ్చగా అయింది. తర్వాత చెప్పలేము. ఇప్పుడు సూపర్ ఉంది. మీరు ఏమన్నా సూపర్ ఉంది, సూపరు కత్తిలాగా ఉంది. దండు కూడా బాగా వచ్చింది. కాబట్టి ఎవరిని మనకి కాదు. మరి కొన్ని విషయాలు అయితే కొన్ని ఎండిపోయినాయి, కొన్ని అయితే మొత్తం ఎండిపోయినాయి తెలుసా. ఎండిపోయినాయి, కొన్ని ఖరాబ్ అయినాయి. ఇగో ఇక్కడైతే ఇగో ఇగో ఇవన్నీ ఖరాబ్ అయిపోయి ఖరాబ్ అయింది. ఖరాబ్ అయితే ఉంటే అక్కడ బాగుంది. మళ్ళీ అటు నుంచి బాగున్నాయి. మళ్ళీ ఇట్లా అయినా వానాకాలం కొట్టిన బాధ లేదు, వానాకాలం కొట్టిన బాధ లేదు. కానీ కొన్ని ఎలో పంటలన్నీ ఖరాబ్ అయినాయి. ఏం వేస్తాం, ఖరాబ్ అయినా కానీ మనం భరించుకోవాల్సిందే. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పంటకు 20,000, 30,000, 40,000 పెట్టాము అప్పులు చేసి మందులు కొట్టినాం. కానీ భరించుకోవాల్సిందే. ఏం వేస్తాం ఫ్రెండ్స్. అట్లయితే అంటూ ప్రతి ఒక్కదాని వర్షాలు ఈవేళ వర్షాలు బాగుంది, రేపు మళ్ళీ ఖరాబ్ అవుతుంది చెప్పలేము. వాన కొట్టకపోతే గోవిందా. వ్యవస్థ యూరియా దొరుకుతుంది. యూరియా దొరకక వాన కొట్టింది ఏమది. యూరియా దొరుకుతుంది. యూరియా పోస దొరుకుతుంది. యూరియా తెమ్మంటే ఏమేద్దాం. యూరియా అసలు దొరుకుతుంది. నిన్న మొన్న పోయి నిలబడి వచ్చిన 2 గంటలు 4 గంటలు నిలబడ ఒక్క సంచి దొరికింది. మళ్ళీ ఆపస్ వచ్చిన యూరియా దొరుకుతాయి అయ్యా సపదాకా వచ్చిన ఆపస్. కాబట్టి యూరియా చేయకుండా అని పచ్చగా అయింది. గట్లా వాన కొట్టింది. వానతో పడి గడ్డి దొరికో ఫుల్ గడ్డి పడదు. పక్కపడిగో ఫుల్ గడ్డి. అయినా పిగలేదు, గడ్డి పడిన పిగలేదు. గడ్డి పడ ఏం భయం లేదు. కానీ గడ్డి పడడానికి బాధ అనిపిస్తుంది. ఏమేసాం పచ్చగా అయింది వర్షం మాత్రం. చెప్పురా వర్షం పచ్చగా అయింది. పూరలు వస్తున్నారు, అక్కడికి వస్తున్నారు. అన్న ఏం వేస్తున్నాం అన్న ఏం వేస్తున్నాం అంటారు. ఏం వేస్తున్నాం అంటే వర్షాలు మాత్రం పచ్చగా అయిందిరా చూద్దామంటారు అన్న. ఏ విధం ఇవో కరెంటు 2 అయిపోయినాయి. మరి అతికిపోయాడు. ఇగో ఇక్కడ కరెంట్ వచ్చింది. ఈ కరెంటు తెప్పినాడు. ఇట్లా కరెంటు తెప్పినాయి. అవి అతికిపోయాలి. చెట్టుగా ఉన్నాయి, మొత్తం చెట్టుగానే ఉన్నాను. ఇగో చింత చెట్టు చిగురు కాదు, చిన్నదాని మనసే కాదు. కొందరు లేడీస్ వీళ్ళపారా వీళ్ళ సుల్లి ఊళ్ళో పెద్ద ఈ అమ్మాయికైనా చిటికీలు వచ్చేదా ఉల్టపడ వాళ్ళకి కొంచెం దొరకదు. అని ఇంటి ప్రోగ్రామ్ ఉంటా అలా దెంగులు లేక అమ్మ జర్ర మొగ మీద తోడి బర్రె మొక్క ఉంటాయి బిడ్డలకు. ఈ మొగాలు అసలు ఎలా ఆడతాయి కూదాది తప్ప. కానీ
ఇక మరి ఇప్పుడైతే వర్షాలు మంచిగా ఉంది. మరి ఎటైతే ఇగో ఇక కొన్ని విషయాల్లో కరెంట్ తీగలు తెగిపోయినాయి నిన్న. ఇగో తెగిపడ్డాయి, అవి ఎట్లా ఉన్నాయి. ఇలా వర్షం వస్తుంది, ఈ వర్షం పోయినాక కరెంట్ తీగలు మళ్ళీ మంచి చేయాలి. కరెంట్ తీగలు మొత్తం తెగిపోయినాయి. ఇగో తీగలన్నీ తెగిపోయినాయి. ఏమేదో ఈ చెట్టు పోయి ఈ చెట్టు కొమ్మలు పోయి పడ్డాయి. పక్క పడితే మాత్రమే షార్ట్ అని కొట్టేసాము. మళ్ళీ పోయి దమ్మె పడుతున్నాయి, మళ్ళీ పెరిగినాయి. ఇవి ఏం చేయాలంటే ఇవి మళ్ళీ కట్ చేయాలి. కట్ చేయాలంటే గుడ్డలు లేదు. ఏమేద్దాం, ఈ వైరని తీసి అతికేయాలి. మళ్ళీ అట్లా వర్షం వస్తుంది. మళ్ళీ అంటే కదా ఏం చేద్దాం, వర్షం వస్తుంది. ఎప్పుడు ఏమైంది, గడ్డి కూడా బాగా పడదు. ఫుల్ గడ్డి పడదు పోయింది. అయినా ఈ పచ్చగా వర్షాలు ఎంపికలేదు. అయితే పండుగ అంతా ఇంకా 2 నెలలు అయితే అయిపోయా. ఇది 2 నెలలు మంచి వర్షం వస్తే ఇట్లా వర్షం వస్తే వస్తుంది. ఏసీ నుంచి నీళ్ళు లేవు, వానకి వస్తుంది మొత్తం వర్షాలకి. అది మామూలు పడుతుంది అట్లా. సరే మరి వర్షం వస్తుంది, మరి ఇంటికి వద్దాం. మరి వర్షం అయినా మళ్ళీ వస్తా, ఎందుకంటే వర్షం చాలా వస్తుంది. అటు నుంచి చాలా వర్షం వస్తుంది. ఆ వర్షం అయిపోయినాక మళ్ళీ వస్తా. వందే మాతరం సుజలా నలయత శీతలం శశ్యామలం వందే మాతరం వందే మాతరం. ఉప్పు కప్పు రంబులకు పోలిక నుండు చూడవేల జాడవేరయ్యా పురుషులందు పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినరవేమా. అంటే ఒక దిక్కు పోతుంటే ఓ దిక్కు వస్తూ ఉంటా వర్షం. ఇగో గడ్డి మాత్రం గుర్తుగా గడ్డిపడది, ఫుల్ గడ్డిపడది. గడ్డి మంది కూడా మళ్ళీ తప్పది. గున్న మామిడి కొమ్మ మీద చినుకు పడుతూ ఉంటే చిన్నదాని మనసు ఉంటే ఫుల్ వర్షం. అయ్యో పచ్చని పొలాలు, వెచ్చని జాగలు, సారవంతమైన భూమి. సూపరు. ఎక్కడ విషయాన్ని భూమి సారవంతం ఉంది. భూమి సూపర్. అట్లా ఉంటాయి మా దిక్కు భూములు. పల్లెటూరానికి ఎట్లా ఉంటుంది. పచ్చగడ్డి గోచేటి పడసి పిల్ల బయట కొంగు జారింది గుండె జల్లుతేముంది. ఏ కుదురు. సరే మరి నేను కూడా ఇంటికి పోతా, ఎందుకంటే నాకు కూడా బాయ్. మరి ఓకే, రేపు వస్తాం. మళ్ళా వర్షాలు అయితే పచ్చ ఉన్నాయి, ఇప్పుడే మా బాగున్నాయి. రేపు వస్తా, రేపు వచ్చి మళ్ళీ పండగ గురించి మారుతా. ఓకే, మా వ్యవసాయాల కష్టం. యూరియా దొరుకుతలేదు, చల్లమంటే పరిచయం ఉంది. సరే మరి బాయ్, ఉంటా మరి.